గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడ 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరిని పంపించే ప్రయత్నం చేయలేదు. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది. మరి 70 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ పోయిందా కొండగట్టు కాడ పరామర్శించిందా ఏ కుటుంబాన్ని? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా అంటే ₹1 ఖర్చు కాకుండా ఇది పెట్టడం ద్వారా 1000 కోట్లు కాదు 10,000 కూడా ప్రచారం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజం సంబంధించి. ఈ రోజున మరి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఇగో కొన్ని చూపించారు, ఇంతకుముందు చెప్తే కదా చౌమాల ప్యాలెస్ గురించి కొన్ని ఫొటోస్ పెట్టింది. అంటే వాళ్ళు చూపించిన దానిలో ఏది తులం బంగారం కాళ్ళు కడిగింది, ఇంకొకటి బానిసలుగా మారిన మోడల్స్ని మాట్లాడతారు. ఇక్కడ ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ గచ్చిబౌలి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సరే ఇలా ఏం కనపడతా ఉంది, ఇక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ ఆ ఈవెంట్ పార్టిసిపేట్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ కంట్రీకి సంబంధించి. ఇది అసలు ఎలాంటి సంబంధం లేదు. రెండవది ఇంకో ఫోటోలో చూపిస్తూ షేక్ అండ్ ఇచ్చాడు చూపించింది. మన సంస్కృతి సాంప్రదాయం మనం నమస్కారం అంటాం, వాళ్ళు మన నమస్కారం అన్నా వాళ్ళు హలో అని షేక్ అండ్ ఇస్తారు. అరే దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే, అంటే కేవలం ప్రతి దానిలో కూడా శవాల కాడ పేరాలన్నట్టుగా ప్రతి దానిలో కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా వీళ్ళు మాట్లాడిన దానిలో? మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా, నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని, నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారో మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోరుతోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నేలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోటలు దాటుతాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా, లేదంటే నేను చెప్పిన టైంకి రాండి. నేను వారం రోజులు ఎదురు చూస్తా, మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏ రోజు నేను అబద్ధాలు చెప్పడం కాదు, ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా మాట్లాడేది కాదు. మీరు పొడు మాటలు లవ మాటలు మాట్లాడింది పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేసింది. కాబట్టి అదే ప్రజలకు మీ నోటి ద్వారా సమాధానం చెప్పాలా, ఇజ్జత్ ఉంటే. మరి అంటే మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. అంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతూ, తొండి మాటలు మాట్లాడుతూ, తప్పులు కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటే ఎందుకు గౌరవిస్తారు మిమ్మల్ని?
10 సంవత్సరాలంట పరిపాలన చేసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించిండు. నేను ఈ విషయం పైన మళ్ళొకసారి మీడియా మీడియా ద్వారా మీ ద్వారా నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు? 200 కోట్లు ఖర్చు అయిందా? నేను స్పష్టంగా నేను దాచిపెట్టి మాట్లాడలే. ఇప్పటిదాకా ఆయన ఖర్చు లెక్కలు మరొకసారి కూడా మీకు చూపిస్తా ఉన్నా. ఇందులో ఉన్నటువంటి ఇంకా యాక్చువల్ అకౌంట్ చూడగా ఇది ఫైనల్ స్టే, ఆల్మోస్ట్ ఫైనల్. 30 కోట్లు ప్లస్ ఇంకో ₹1 పెండింగ్ అన్నారు పేమెంట్ అనేది. వచ్చినట్టు 21 కోట్లు. సో ఈ 31 కోట్లు 21 కోట్లు పోతే ఎంత? 10 కోట్లు ఉన్నట్టే కదా. ఇందులో ₹3 కోట్ల మిస్ వరల్డ్ లిమిటెడ్కు డిపార్ట్మెంట్ గారు ఖర్చు పెట్టింది. అంటే వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు చేయని కారణంగా మనకు సక్సెస్ఫుల్ రన్ కావాలని దానికి కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నెట్ డిఫరెంట్ ఎంత వస్తుంది? 8 కోట్ల 20 9 కోట్లు ఉంది ఇక్కడ. సో 3 కోట్లు వాళ్ళకి ఇచ్చిన కాబట్టి ఇంకేట్ చూసినాం. అంటే నాట్ ఈవెన్ హార్డ్లీ 10 కోట్లు. ఇది కూడా ఏమంటున్నా, ఎవరైతే ప్రామిస్ చేసిండ్రో స్పాన్సర్ మేము ఇస్తామని, ఇంకా వాళ్ళ డబ్బులు రాలే. ఆ డబ్బులు కూడా వస్తే ₹1 ఖర్చు లేదు. మరి ₹1 కూడా ఖర్చు లేనటువంటి దానికి 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అవమానాలు చేసిండ్రు, ఇవాళ రకరకాలు మీరు మాట్లాడితే మనిషికైతే ఒక మాట. అంటే ఇంత దిగజాడు రాజకీయం చేస్తారా? ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక్క మాట ఇంత గొప్ప, అంటే ఖర్చు లేకుండా ఇంత గొప్ప కార్యం ప్రపంచానికి రప్పించను. మీరు గడిచిన సంవత్సరాలు ఖర్చు పెట్టిన ఎక్కువ నేను చెప్పిన. ఒక సంవత్సరానికి 29 కోట్లు పెట్టిండ్రు. మరి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు, ఎంత ఆదాయం తెచ్చిండ్రు, ఎంత ప్రమోషన్ చేసిండ్రు? మీ ప్రశ్నకు సమాధానం నా ప్రశ్నే కదా. చాలా అంటే ఆ రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారిపోవడం అంటే, అందుకే ప్రజలకు కూడా నమ్మకం పోతుంది ఇటువంటి నాయకుల వల్ల, పార్టీల వల్ల. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మళ్ళా గొప్ప డల్లాస్లో చూసిన డల్లాస్లో మాట్లాడండి కేటీఆర్ పోయి. మీ ఎంత గొప్ప మీటింగ్ పెడితే ఉంది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా మార్చి, మీరే మళ్ళా ఆగాయతానికి ఎత్తుకుంటా ఉన్నారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.